సో హైడ్రా ఇప్పుడు తెలంగాణ ప్రజల కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. సరే, హైడ్రా చేసే పనిని ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తున్నారు. కానీ ఇక్కడ సామాన్యులకు ఒక న్యాయం, తర్వాత వీఐపీలకు ఒక ట్రీట్మెంట్ అనేలాగుంది హైడ్రా పరిస్థితి. ప్రజెంట్ మనతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. హైడ్రా, సో హైదరాబాద్లో గొలుసుకట్టు చెరువులు ఒకప్పుడు ఉండేవి, కానీ అన్నీ కనుమరుగయ్యే పరిస్థితి. ఇప్పుడు అక్కడ ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నారు కొంతవరకు మధ్యతరగతి వాళ్ళు. సో వాళ్ళకి వితౌట్ నోటీసులు ఇచ్చి కులగొట్టడం, వీఐపీలకు మాత్రం నోటీసులతో పాటు వాళ్ళకి టైం కూడా ఇవ్వడం, దీన్ని ఎట్లా తీసుకోవచ్చు? ఎట్లా తీసుకుంటారు ఏంది, సొంత వాళ్ళకు ఒక పాలన, బయట వాళ్ళకి ఇంకో పాలన అన్నట్టుగా ఉన్నది. హైడ్రా చేస్తున్న పని మంచిదండి. హైడ్రా అంటే అది డిమాలిషన్ ఏజెన్సీ, అంటే కూలగొట్టే కార్యక్రమం చేసేది హైడ్రా. కానీ హైడ్రా వెనక ఇంకొక హైడ్రా ఉంది. ఆ హైడ్రా ముఖ్యమంత్రి గారి రూపంలో ఉన్నది. సో ఆ హైడ్రా ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడెక్కడైతే మరి చెరువులు ఉన్నాయో ఈ చెరువుల చుట్టూ పేద మధ్యతరగతి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళ మీద ఇప్పుడు వీళ్ళు సడన్గా నిద్రలేచి సర్వేలు చేసి ఆ సర్వేల ఆధారంగా మీరు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో మీరు ఇల్లు కట్టుకున్నారు, అందుకొరకు మీ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళండి, లేకపోతే మీరే మీ ఇల్లు కొట్టుకొని వెళ్ళిపోండి అని చెప్పి నోటీస్ ఇస్తున్నారు. నోటీసు ఇస్తామని అంటున్నారు. కానీ ముఖ్యమంత్రి గారి తమ్ముడు కూడా అదే ఎఫ్టీఎల్ అదే బఫర్ జోన్లో ఉన్నాడు. ఆయనకేమో 30 రోజుల నోటీస్ ఇస్తారు. మహబూబ్నగర్లోనేమో అన్నం పుణ్యం తిరగని పేద గిరిజనులు, దళితులు, అదేవిధంగా దివ్యాంగులు వీళ్ళందరూ కూడా ప్రభుత్వ పట్టా తీసుకున్న తర్వాత కూడా కూలగొట్టిన అధికారులు, పట్టా ఇచ్చింది అదే అధికారులుగా. ఈ విధంగా మరి ఇవన్నీ చేసింది. వాళ్ళకేమో పేదోళ్ళకేమో నోటీస్ ఇవ్వకుండా వీళ్ళకేమో నోటీస్ ఇచ్చి కోర్టుకు పోయే వెసులుబాటు కూడా కల్పిస్తున్నారు. మరి వాళ్ళకు కూడా అదే వెసులుబాటు ఇవ్వాలిగా, వాళ్ళు కూడా కోర్టుకు పోయి చెప్పుకోవాలి వాళ్ళ గోస. అది జరగడం లేదంటే ముఖ్యమంత్రి గారు ఏదో ఒక బృహత్తరమైన పథకం, కిల్ 1 టెర్రరైజ్ 1000, అంటే మీరు ఒక 10 మంది పెద్దోళ్ళ ఇల్లు గులగొట్టి 999 మంది దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేయాలన్న కార్యక్రమం ఇక్కడ నడుస్తున్నది, ఇంకోటి కాదు ఇది. అయితే హైడ్రా చేసే మంచి పనే, కానీ ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం ఉండే పరిస్థితిలో విద్యాశాఖ మంత్రి లేదు, ఒక పక్క హాస్పిటల్లో డాక్టర్లు లేక జనాలందరూ తిప్పలు పడే పరిస్థితిలో ఇప్పుడు హైడ్రా కూల్చేసుడు అనేది ఎంతవరకు కరెక్ట్? అదే చెప్తున్నా, అటెన్షన్ డైవర్షన్ అంటే ఇది. అసలు సమస్యలను పక్కకు పెట్టి ఇవాళ హైడ్రా 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 అని రోజు తెలంగాణ ప్రజలందరూ హైడ్రా చుట్టే తిరుగుతూ ఉన్నారు. నిద్ర మీరు అన్నట్టుగా కంటి మీద కొనుక్కు లేకుండా బతుకుతూ ఉన్నారు. కానీ నిజంగా తెలంగాణలో ఒక తరం నాశనం అవుతున్నది. రైతులకు రుణమాఫీ చక్కగా అయితే లేదు, విద్యార్థులకు చదువు దొరుకుతలేదు, హాస్పిటళ్లలో బెంచీల మీద కూర్చోబెట్టి సెలైన్ లెక్కిస్తున్నారు. ఇప్పటికి కూడా హాస్పిటళ్లలో ఈసీజీ తీయడానికి పేపర్లు కూడా లేవు. దీని గురించి మౌలికమైన సమస్యల గురించి, ముఖ్యంగా ధరణిలో సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఒక పెద్ద కమిటీ వేసిండ్రు. ఆ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ మళ్ళీ అటకెక్కినాయి. మళ్ళీ రైతులు దాని గురించి తిరుగుతూ ఉంటుంది. భూమి సమస్య తీరతలేదు, ఆరోగ్య సమస్య తీరతలేదు, విద్యా సమస్య తీరతలేదు, రుణమాఫీ సమస్య తీరతలేదు. ఇంకా 2 నెలలు అయితే పంటలు చేతికి వస్తాయి. పంటలు చేతికి వచ్చిన తర్వాత కొనుగోలు దగ్గర సమస్య వస్తుంది. వాటి గురించి అధికారులను ఇప్పుడే సమాయత్తం చేయాల్సిన ముఖ్యమంత్రి గారు రాక్షస ఆనందం పొందుతున్నారు. పేదోళ్ళ ఇండ్లు గులగొట్టి తన సొంత అన్నకు ఒక న్యాయం, ఇంకొకటి ఇంకో న్యాయం. సో ఆ విధంగా అసలు తెలంగాణలో ప్రజల మీద ప్రతీకార పాలన నడుస్తున్నది. సో హైడ్రా ఫేర్గానే చేస్తుందా రంగనాథ్ సార్, లేదంటే హైడ్రా పేరు మీద బుల్డోజర్ రాజకీయాలా ఇవన్నీ? రంగనాథ్ గారు చాలా మంచి ఆఫీసర్ అండి. నాకు తెలిసినంతవరకు నేను కూడా ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసిన, చాలా మంచి ఆఫీసరు, నిజాయితీకి మారుపేరు రంగనాథ్ గారు. కేసీఆర్ గారి హయాంలో కూడా వరంగల్ కమిషనర్గా పనిచేశారు. 10th క్వశ్చన్ పేపర్ లీకేజ్ అయినప్పుడు బండి సంజయ్ లాంటి ఒక వ్యక్తిని కూడా, ఎంపీని కూడా తీసుకొచ్చి జైల్లో పెట్టిన మంచి ఆఫీసర్ రంగనాథ్ గారు. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రిగార్డ్ ఫర్ హిమ్. కానీ రంగనాథ్ భుజం మీద నుంచి తుపాకీ కాలుస్తున్నాడు రేవంత్ రెడ్డి. రంగనాథ్ను ముందర పెట్టి, హైడ్రాను ముందర పెట్టి, వెనుక నుంచి సొంత కుటుంబీకులు, సొంత పార్టీల ఆస్తులేమో కాపాడుకుంటున్నాడు. పేద ప్రజల ఆస్తులు ప్రతిపక్ష పార్టీలైన మరి బీఆర్ఎస్ ఇలాంటి వాళ్ళు అన్ని పేపర్లు ఉన్నప్పుడు కూడా వాళ్ళను మరి భయపెట్టిస్తూ ఉన్నాడు. వాళ్ళ కట్టుకున్న ఇళ్లను గులగొట్టిస్తూ ఉన్నాడు. పేద ప్రజలను అయితే ఏమాత్రం నోటీస్ లేకుండా వాళ్ళ ఇల్లు గులగొట్టి వాళ్ళను రోడ్డు పాలు చేస్తూ ఉన్నాడు. రంగనాథ్ గారు మంచి ఆఫీసర్, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రిగార్డ్ ఫర్ హిమ్. బట్ ఇట్ ఈస్ నాట్ ఇన్ హిజ్ హ్యాండ్స్. అతని చేతిలో లేదు కదా, ముఖ్యమంత్రి ఏం చెప్తే అదే చేయాలి ఆయన. సో అందుకొరకు ఆదేశాలు ఇచ్చే ముఖ్యమంత్రి గారిని నేను తప్పుపడుతున్నాను. థ్యాంక్ యూ. సో ఇది హైడ్రా గురించి ఇప్పటికే ఎప్పుడు ఏ గల్లీలో ఏ బిల్డింగులో కొడతారో తెలియని పరిస్థితులు అయితే ఉంది. అయితే రాయదుర్గం దగ్గర ఉండే దుర్గం చెరువు దగ్గర మనం ఒకసారి చూస్తుంటే అక్కడ నోటీసులు అయితే ఇచ్చారు. నిజంగా నోటీసులు ఇచ్చి కూలగొట్టే పని ఉంటే అక్కడ ఉండే పెద్ద పెద్ద బిల్డింగ్ల పరిస్థితి ఏంది? సో అవన్నీ ఒకటి కూల్చుకుంటూ పోయే పరిస్థితి ఉంటే హైదరాబాద్ నిజంగానే గొలుసు కట్టు చెరువులకు నిలవ. సో ఇప్పుడు ఉండే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు అన్నీ కూడా మాయమైపోయినాయి. ఇంకొన్ని చోట్ల చెరువులే కబ్జా అయిపోయి అసలు చెరువు ఆనవాళ్ళు కూడా లేని పరిస్థితి. మరి ఇదైతే పెద్ద హైడ్రాకి ఒక
హై టాస్క్ అనే చెప్పొచ్చు. మరి ఈ హైడ్రా నిజంగా అట్లా కూల్చుకుంటూ పోతే హైదరాబాద్ పరిస్థితి ఏమవుతుంది అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమైతే నిజంగా సిన్సియర్గా హైడ్రా నోటీసులు ఇచ్చినా లేదంటే అక్రమాలను కూల్చుకుంటూ పోతే నిజంగా హైదరాబాద్ సగం ఖాళీ అయ్యే పరిస్థితి ఉంటుంది. మరి అక్కడ ఆవాసాలు ఏర్పాటు చేసుకున్న అక్కడ బతుకుదెరువు కోసం బతుకుతున్న సామాన్యుల పరిస్థితి ఏంది అనే ప్రశ్నలకి హైడ్రా సమాధానం ఇవ్వాలి.